ఇప్పుడైతే మనం ఒక ప్లేస్కి పోబోతున్నాం. అదేనండి మన హైదరాబాద్లో ఒక 3 మంత్స్ బ్యాక్ పెట్టిన లులు మాల్. ఇది ఇప్పటికీ బాగా మంచి క్రేజ్లోనే ఉంది. హాలిడే వస్తే చాలామంది వస్తున్నారు. ఇక్కడ ఈరోజు అయితే క్రిస్మస్ అనమాట. ఇక్కడ చాలా డెకరేషన్ అయితే బాగుంది. క్రిస్మస్వి అన్నీ బయట పెట్టున్నారు. క్రిస్మస్కి యూజ్ చేసే ప్రోడక్ట్స్ ప్లస్ శాంతా అంతా ఒక సెట్ లాగా ఇట్లా శాంతా స్ట్రీట్ అని చెప్పి ఒకటి పెట్టారు. ఇక్కడ ఏ ఐటమ్స్ కావాలంటే అవి కొనుక్కోవచ్చు మనం. ఇక్కడైతే ఎక్కువ కొనేవాళ్ళు లేరు, కానీ అందరు ఫొటోస్ దిగుతూ ఉన్నారు. శాంతా ముందు ఒక బొమ్మ పెట్టారు శాంతా లాగా. ఆ శాంతా దగ్గర అందరు ఫొటోస్ దిగడం తప్ప అక్కడ కొనేవాళ్ళు అయితే ఎవరు ఉండరు. వీళ్ళకి ఏం వస్తుందో ఏమో పాపం, కొనడానికి వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, ఓన్లీ ఫొటోస్ దిగే వాళ్ళే. ఈ స్టాల్స్ వాళ్ళకి ఏం డబ్బులు వస్తాయో నాకైతే అర్థం కాదు. ఇక్కడ ఒక ఫుడ్ కౌంటర్ ఉంది. ఈ సందులోకి స్టార్ట్ అయితేనే ఎంత ట్రాఫిక్ ఉంటుందంటే అంత ట్రాఫిక్ ఉంటుంది. మనం కార్లో వెళ్ళే కన్నా నడుచుకొని పోవచ్చేమో అన్నంత ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే మనం లూలు మాల్కి ఎంటర్ అయిపోయాం. లూలు మాల్లో పెద్ద క్రిస్మస్ ట్రీ పెట్టారు. అందరు ఇక్కడ ఫొటోస్ దిగుతూ ఉన్నారు. మొత్తం ఒక 1 2 3 4 5 ఫ్లోర్స్ ఉంటుంది. కింద సెల్లార్ కూడా ఉంది. ప్రతిదానికి ఎక్స్కలేటర్స్ ఉంటాయి, లిఫ్ట్ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది వెళ్ళచ్చు. లూలు మాల్లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి హైపర్ మార్కెట్. చూస్తున్నారు కదా, ఇక్కడైతే స్టార్టింగ్లో అన్ని క్రిస్మస్వి ప్రోడక్ట్స్ పెట్టేశారు. లైట్స్ ఇవి భలే ఉన్నాయి. లైట్లు అయితే మాత్రం క్యాండిల్స్ అనమాట, బ్యాటరీవి షోగా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ తోటి అన్ని క్రిస్మస్ ఐటమ్స్ అన్నీ పెట్టేస్తున్నారు. ఇంకా వైన్ బాటిల్స్, ఇవి వాటి ప్రైజ్లు. మనకి లూలు మాల్లో ఎక్కువగా మనం షాపింగ్ చేయగలిగిన జోన్ అయితే మాత్రం ఈ హైపర్ మార్కెట్ ఒకటే. మిగతా అన్నీ చాలా రేట్లు ఉంటాయండి. ఇంకా బట్టల షాప్లో అయితే ఇంకా విపరీతమైన రేట్లు ఉంటాయి. ఒక 5,000 వేసి డిస్కౌంట్ మాత్రం 50% ఇస్తాడు ఒక్కో డ్రెస్సులకి అట్లా. ఇవన్నీ పింకాణి సెట్స్, ఇంకా కుకింగ్ యుటెన్సిల్స్. చాలామంది జనం అయితే ఉంటారు. డ్రై ఐటమ్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ అన్నీ, ప్లస్ డ్రై ఫ్రూట్స్ అంటే ఫ్రూట్స్ అన్నీ డ్రై చేసి ఉంటారు కదా, పపాయ, జామకాయ అలా అన్నిటినీ ఎండబెట్టినవన్నమాట, డ్రై చేసి అమ్ముతూ ఉంటారు. వీటిలో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవైతే డేట్స్ ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. మోస్ట్లీ అన్నీ ఒక 1000 పైనే ఉంటాయి కేజీ. మేమైతే డ్రై జింజర్ తీసుకున్నాం, బాగుంది అది కూడా. ఇంకా ఇవి పిండ్లు, పప్పు దినుసులు అన్నీ లూజ్ అమ్ముతూ ఉంటారు. ఇక్కడ చాక్లెట్స్, ఇది -1. ఈ హైపర్ మార్కెట్ లోపలే ఉంటుంది. కిందంతా ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా మీట్ అవన్నీ ఆ సెక్షన్ ఉంటుంది. ప్లస్ ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. రోటీస్, ఆటోమేటిక్ మిషన్ నుంచి రోటీస్ వస్తూ ఉంటాయి, రోటీస్. ఇంకా స్వీట్ స్టాల్స్, చాలా వెరైటీస్ ఉంటాయి. నాన్ వెజ్ ఐటమ్స్, వెజ్ ఐటమ్స్. చూస్తున్నారు కదా డేట్స్లో ఎన్ని రకాలు ఉన్నాయో. నాకైతే ఒకటి కూడా టేస్ట్గా అనిపించలేదు. ఇవి జామ్స్ అనమాట. పెద్ద ప్రైస్ అయితే ఏం లేవు, కానీ 18 రూపీస్ 100 గ్రామ్స్ 19 రూపీస్ అలా ఉన్నాయి ఫ్రూట్ జామ్స్ అంతా. ఇవి సలాడ్స్, వెజ్ సలాడు, నాన్ వెజ్ సలాడు అన్నీ ఉన్నాయి. ఫ్రూట్ సలాడు, ఇంకా కనిపిస్తుంది కదా పెరుగులో వేసినవి. ఇంకా ఇక్కడ ఒకటి ఫొటోస్ తీసుకునే ఒక స్పాట్ లాగా పెట్టున్నారు. ఇది ఫుడ్ స్టాల్ అనమాట. 4th ఫ్లోర్లో ఫుడ్ స్టాల్ ఉంటుంది. ఇంకా 5th ఫ్లోర్ వచ్చేసి గేమ్ జోన్ ఉంటుంది. సెకండ్, థర్డ్ ఫ్లోర్స్ అయితే మాత్రం ఇంకా అన్ని షాప్స్ అనమాట. మొత్తం ఇంకా బట్టలు, ఇంకా జ్యువెలరీ, టాయ్స్ అట్లా అన్ని షాప్స్ ఉన్నాయి. ఈ కింద క్రిస్మస్ కదా, ఈవెంట్ ఏదో జరుగుతుంది. ఎంతమంది జనం ఉన్నారంటే అంతమంది ఉన్నారు. ఇదైతే స్పోర్ట్స్, పిల్లలకి గేమ్స్ అవన్నీ అనమాట.
ఇప్పుడు చాలా చాలా రకాల కొత్త కొత్త గేమ్స్ అన్ని పెట్టున్నారు ఇక్కడ. పిల్లలతో వచ్చామంటే హాలిడే జోబి ఖాళీ అయిపోతుంది. అన్ని రకాల గేమ్స్ పెట్టినారు. ఇంట్రెస్టింగ్గా ఉన్న గేమ్స్ అన్నీ అయితే చూడ్డానికి. ఇది గంతో కాల్చాలంట, కాలిస్తే మనకు వచ్చేస్తుంది ఆ బొమ్మ. ఇలా ఎన్ని వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయంటే అన్ని వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఆడుకోవడానికి. మంచి టైంపాస్ అవుతుంది. ఒక 1 డే మొత్తం ఇక్కడే స్పెండ్ చేయొచ్చు. మనకి ఇంటికి వెళ్ళాక కాళ్ళ నొప్పులు కూడా వస్తాయి, అంత ఉంటుంది తిరిగి చూడడానికి. ఇది నైట్ టైం లైటింగ్ ఇలా పెట్టున్నారు చూడండి. ఈవినింగ్ నైట్ అయినా కానీ జనాలు అయితే వస్తూనే ఉన్నారు. ఒకసారి మీ పిల్లల్ని తీసుకొని బాగా ఎంజాయ్ చేయండి, బాగుంటుంది.